కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. మీకు ఒక మంచి ఇదేంటంటే RRR సినిమా. RRR సినిమాలో ఆలియా భట్ గారి కాంబినేషన్. లక్ ఏంటంటే ఆలియా భట్ గారిని ఎన్టీఆర్ గారు తర్వాత రామ్ చరణ్ గారి కన్నా ముందు కాంబినేషన్ చేసిన ఆర్టిస్ట్ని నేను. అవునా? ఏది అక్కడ మసూచి. ఓకే, నాకు భలే ఆశ్చర్యం అనిపిస్తుంది. సో అన్ఎక్స్పెక్టెడ్గా ఆవిడేం చేసిందంటే ప్యాకప్ అయిన తర్వాత క్యారవాన్లో పిలిచి నాకు ఫోటో ఇచ్చింది. హీఈస్ మై కో ఆర్టిస్ట్ అనిందన్న. ఏంట్రా బాబు, ఇండియాలో టాప్లో ఉన్న ఆలియా భట్ నన్ను కో ఆర్టిస్ట్ అంటుంది. అది కూడా భలే అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఇంకా థ్రిల్లింగ్ ఏమనిపిస్తుందంటే రాజమౌళి గారు అంటే ఇండస్ట్రీలో ఉన్న జూనియర్ ఆర్టిస్టులు పెద్ద పెద్ద టెక్నీషియన్లన్నీ అదే లొకేషన్లో ఉన్నారు. ప్రౌడ్గా చెప్పుకునే మూమెంట్ ఇది. అంటే ప్రతి ఆర్టిస్ట్కి ఒక ఉంటుంది బ్రో, స్వీట్ మెమరీ కానీ ప్రౌడ్. 2000 మంది జూనియర్ ఆర్టిస్టులు, ఇండస్ట్రీలో ఉన్న టాప్ టెక్నీషియన్స్, అంటే సుగం ఇండస్ట్రీ ఉంది అక్కడ. నన్ను ఆలియా భట్ గారిని మైక్లో 2000 మంది ముందు, దావుద్ you have to come when Alia comes to. Alia, you have to touch Daud, then Daud will move. This is the scene. So, Daud, are you ready? Alia, are you ready? ఏంట్రా బాబు, అనౌన్స్మెంట్ ఆలియా భట్కు నాకు కలిపి షార్ట్ చెప్పడం ఏంటి అసలు, మీరు నమ్మరు సార్. అది అవి అంతే. ఇంకా అంటే ఇది నా పర్సనల్ ఫీలింగ్. మన కింగ్డమ్ చేస్తున్నారు కదా డైరెక్టర్ గౌతమ్ అన్న, జెర్సీ డైరెక్టర్ గౌతమ్ అన్న. అంటే నేను వెళ్ళి అన్న ఏదైనా క్యారెక్టర్ అది మీరు అలా అడగండి సార్, మీరు RRR చేశారు, ఇంక మళ్ళీ మీరు నా క్యారెక్టర్ సార్ అని మీరు అడిగితే నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. అది మీరు మీ ఏజ్కి తగ్గ, మీ పర్ఫార్మెన్స్కి తగ్గ ఉంటే ఆటోమేటిక్గా అది మీ దగ్గరకు వచ్చేస్తుంది. మీరు ఆస్కార్ వచ్చిన సినిమాలో చేశారు, ఇంకేంటి మీరు అంత హంబల్గా అడుగుతారేంటి? మీరు అడగకండి, అలా నాకు ఇబ్బందిగా ఉంటుంది. అయ్యో అన్న అలా ఏం కాదన్న, ఆర్టిస్టులం కదా ఆకలి ఉంటుంది అంటే కరెక్టే. బట్ మీరు అది దాటేశారు అంటే అవునా నేను దాటాను నాకు డౌట్. కానీ అన్న చాలా కాన్ఫిడెంట్గా చెప్పాను, అసలు లేదు మీరు అసలు అలా అడగండి. మీరు RRR చేశారు సార్, మీరు ఆలియా భట్తో చేశారు, మీరు ఆస్కార్ వచ్చిన సినిమాలో ఉన్నారు, యూఆర్ ఎ గుడ్ ప్రోడక్ట్ అంతే. మీరు మీరు చాలా మంచి ఆర్టిస్ట్, మీరు సార్ ఏదన్నా నా క్యారెక్టర్ అని అడగండి, నాకు చాలా ఇబ్బందిగా ఉంది. చాలా థ్యాంక్స్ అన్న, ఏదన్నా నెక్స్ట్ సినిమా. యాక్చువల్ కింగ్డమ్ ఒక క్యారెక్టర్ అనుకున్నాం కానీ కుదరలేదు, టైం అంతే. కొన్నిసార్లు అలా జరుగుతుంది. ఓకే, అన్ఎక్స్పెక్టెడ్గా అలా అయిపోయింది అంతే. ఓకే, మీరేంటి బ్రో ఆస్కార్ వచ్చిన సినిమాలో మీరు యాక్ట్ చేశారు బ్రో, మీరు యాక్ట్ చేశారు. అయ్యో 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 దేవుంది, థ్యాంక్ యూ రాజమౌళి గారికి థ్యాంక్ యూ అంతే. సూపర్. ఇప్పుడు చెప్పాలి మీకు అసలు టాపిక్ ఏంటంటే, మీరు ఇందాక నన్ను పోలీస్ అన్నారు కదా, నాకు డౌట్, రాజమౌళి గారి సినిమా నాకేంటి అవకాశం వచ్చింది, ఎలా కోడెక్టర్ గారిని పట్టుకొని ఎవడు సార్ దీనికి అసలు కర్త కర్మ క్రియ అన్న. పోలీస్ డ్రెస్ చూశాడయ్యా, ఇలా నువ్వు వేసుకుంది, అబ్బాయిని పిలిచండి అన్నాడు. అయిపోయా. ఎన్ని రోజులు జరిగిందా షూటు? గుజరాత్ 4 days చేసాం సార్, ఇక్కడ ఒక 4 days చేసాం. ఓకే, 8 days చేసాం. సూపర్, వెరీ హ్యాపీ. అలా ఆ పోలీస్ అనేది నాకు ఇక్కడ RRR ఇచ్చింది, అంత ఇంపాక్ట్ ఇచ్చింది, ఒక లిఫ్ట్ ఇచ్చింది, హ్యాపీ. కానీ ఇవన్నీ ఓకే, కానీ కమింగ్ టు ద పర్సనల్ లైఫ్. పర్సనల్ లైఫ్లో ఎన్నున్నా ఏదున్నా కానీ ఒకటి ఉంటుంది, మెయిన్గా ఎంత సంపాదిస్తున్నాం అన్నీ బాగానే ఉంటుంది. అన్ని రకాలుగా మనల్ని అయితే ఫ్రెండ్స్ అందరూ కూడా పిలిచి, అరే మనోడు సినిమాలో చేస్తున్నాడు, ఫ్రెండ్స్ ఏదైనా కానీ పార్టీలలో కానీ, లేకపోతే అన్ని చోట్ల మిమ్మల్ని వచ్చే గౌరవం వేరుంటుంది. కానీ పిల్లనిచ్చే సందర్భంలో మాత్రం ఎందుకు ఒక అడుగు వెనకలికి వేస్తూ ఉంటారు ఇండస్ట్రీ వాళ్ళని, ఎందుకని అట్లా? ఏమో సార్, నాకు అర్థం కావట్లేదు అది. నాకు ఇప్పటికీ అర్థం కాని ప్రశ్న అది. అంటే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు, ఒక ఎంప్లాయీ, ఒక షాప్లో పనిచేసేవాడు, ఒక బిజినెస్ మ్యాన్, సొసైటీలో ఇదే రెస్పెక్ట్ ఉంది. సినిమా వాడు అంటే మేబీ ఎవరైనా ఎప్పుడైనా ఒకటి అలా తప్పులు చేస్తూ ఉండొచ్చేమో, బట్ అందరినీ అలానే చూస్తూ, ఇప్పుడు మా ముస్లిం కమ్యూనిటీలో అయితే ఇంకా చాలా స్ట్రాంగ్గా ఉంది. అంటే
నాకు రెస్పెక్ట్ ఇవ్వడం కానీ, అన్న నువ్వు రావాలి, మా మ్యారేజ్కి రావాలి, లేకపోతే మా ఫంక్షన్ రావాలి, మా గురించి ఒక మంచి మాట చెప్పాలి, నువ్వు చెప్పిన డేట్కే ప్రోగ్రామ్ పెట్టుకుంటాం, మా ప్రొద్దుటూరులో కూడా ఏదైనా ఈవెంట్స్ జరిగితే అన్న నువ్వు రావాలి, నీ టైం అడ్జస్ట్ చేయి, అది ఇది అంటే మనం వెన్ ఇట్ కమ్స్ టు మ్యారేజ్ ప్రపోజల్స్కి వచ్చేటప్పుడు సినిమాలో ఉన్నాడు. అరే ఏంట్రా బాబు, ఇంత కష్టపడి ఏదో నా పర్సనల్ లైఫ్ నాకున్న ఇంట్రెస్ట్తో నేను వస్తున్నాను, దాన్ని ఒక నెగిటివ్గా చూపిస్తూ అంటుంటే ఎక్కడో చిన్న కాదన్నా. ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే జనరేషన్ మారిపోయింది. ఈవెన్ రిలీజియస్ వైస్ అనే కాకుండా ప్రతి ఒక్కరు కూడా, ఈవెన్ అమ్మాయిలైనా అబ్బాయిలైనా కానీ ఆ రీల్స్ అనేది కూడా చేసుకుంటూ వాళ్ళ టాలెంట్ అనేది కూడా చూపిస్తూ ఎన్నో సినిమా అవకాశాలు కానీ ఎన్నో ముందుకు వెళ్ళిపోవడం అన్నీ చూస్తూ ఉన్నాం. కానీ ఇంకా స్టిల్ ఈ పిల్లనిచ్చే సందర్భానికి విషయానికి వచ్చేటప్పటికి మాత్రం ఎందుకు ఇలాగా నాకు నిజంగా అర్థం కావట్లేదు. అంటే నేను ఒకసారి కెమెరా ఫేస్ చేస్తే 24 డిపార్ట్మెంట్స్ నా మీద పనిచేస్తాయి. పొద్దున్నే 5కి లేస్తాం, మర్యాదగా షూట్ చేసుకుంటాం, కార్ వస్తుంది వెళ్తాం, లొకేషన్లో ఏదో పని చేసుకుంటాం, టీడీఎస్ కట్ చేసి మా రెమ్యునరేషన్ మాకు గౌరవపరంగా ఇస్తారు. అంతా వైటే టీడీఎస్ కట్ అవుతుంది, నాకు ఇచ్చే రెమ్యునరేషన్ టీడీఎస్ కట్ అవుతుంది. సినిమాలో నాకు ఎండ్ ఆఫ్ ద టైటిల్స్లో కార్డ్లో నా టైటిల్ కార్డ్ పడుతుంది, దావుద్ సో అండ్ సో అని. ఇంకా ఇంతకన్నా ఏం చేయాలి? ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కన్నా పర్లేదు కదా, నేను అంటే పర్లేకపోయినా బాగానే ఉన్నాను కదా. కానీ సినిమాల్లో ఉన్నాడు కాదు, వేరే వాళ్ళకైనా కానీ అమ్మాయిలు ఈజీగా దొరుకుతారేమో కానీ సినిమాల్లో చేస్తున్నారనేటప్పటికి మాత్రం పిల్లనివ్వడానికి ఒక స్టెప్ వెనక్కి వెళ్ళిపోతుంది. ఏంటో బ్రదర్, అది 2025 వచ్చింది ఇంకా కూడా. అది మా ముస్లిం కమ్యూనిటీలో ఇంకా ఎక్కువ ఉంది. దానికి ఎలా చెప్పాలి, ఏం చెప్పాలి నాకు అర్థం కాదు. ఓ ప్రపోజల్ పంపిస్తాం, రిజెక్ట్ అవుతుంది. ఓహో అవునా, అలవాటు అయిపోయింది. సారీ టు ఆస్క్ యూ, ఇప్పటివరకు ఎన్ని ప్రపోజల్స్ అట్లా వెళ్ళిపోయింటాయి? ఒక్కటి కూడా సక్సెస్ అవ్వలేదు బ్రదర్. చేసిన ప్రతి అటెంప్ట్ ఫ్లాప్ అయినట్టే. ఎన్ని సంవత్సరాల నుంచి? 3 years నుంచి. 3 years నుంచి స్ట్రాంగ్. దండయాత్ర చేస్తూ ఉంటే ఇంకా దండయాత్ర కొనసాగిస్తూనే ఉన్నారు. కానీ నాలో కూడా ఆ నెగటివ్ ఫోర్స్ మీరు ఎంత స్ట్రాంగ్గా ఇస్తున్నారో నేను కూడా అంత బలపడుతున్నా. ఓకే చూసుకుందాం, ఏదో ది బెస్టే ఉంది నా కోసం. అంటే ఇన్ని ఫెయిల్యూర్స్ వస్తున్నాయంటే బ్రదర్, ఒక హ్యూజ్ సక్సెస్ ఏదో ఉన్నట్టే లెక్క. కానీ అన్న ఏమవుతుందంటే సినిమాల పరంగా చూసుకున్నా కానీ, గుర్తింపు పరంగా చూసుకున్నా కానీ అన్నీ సాధిస్తూ మనం ముందుకెళ్తూ ఉన్న టైంలో ఒక పర్సనల్ లైఫ్లో ఈ విషయానికి వచ్చేటప్పటికి ఎక్కడో మనము అంటే పరిగెత్తే వాళ్ళం కూడా ఒక నిమిషం ఆగిపోతున్నాం. నిజం రా, ఇదైతే నిజం. దానికి చాలా మెంటల్ స్టెబిలిటీ కావాలి. అంటే సొసైటీని ఫేస్ చేయాలి, రిలేటివ్స్ని ఫేస్ చేయాలి. మా కామన్ ఫ్రెండ్స్ అందరికీ పెళ్ళిళ్ళు అయిపోతుంటాయి, వాళ్ళేమో వాళ్ళ పర్సనల్ లైఫ్లో 2-3 పిల్లలు అలా ముందుకు వెళ్తుంటారు. మేము ఈ విషయంలో బట్ అంటే మనకున్న స్టేచర్ మీద వాళ్ళ ముఖం మీద చెప్పకపోయినా ఉంటుంది గారే వీడికి అనేది. సో అయిపోతే బాగుంటుంది, చూస్తున్నాం. జరిగిపోతే బాగుంటుంది. అంటే కొంచెం ఎవరైనా బ్రాడ్ మైండెడ్గా ఆలోచించి ముందుకు వస్తే చాలా బాగుంటుంది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే వాళ్ళు బయట నుంచి చూసే వాళ్ళకు ఏమనిపిస్తుంది అంటే, అరే సినిమా వాళ్ళు అనేటప్పటికి అది ఇది అని అనుకుంటారు. కానీ మనకు అసలు టైమే దొరకదు. అక్కడ షూట్ లొకేషన్ కానీ చేసే వర్క్ కానీ అంతా బ్రదర్. ఇప్పుడు సినిమా లాంగ్వేజ్లో చెప్పాలంటే, ఒక సినిమాలో మీ ముందు కెమెరా పెట్టారు, ఆ సినిమా రిలీజ్ అయిందంటే లిటరల్గా ఏంటంటే దాని అర్థం 1,00,000 మందిని మీరు వెనక్కి నెట్టి మీరు వెళ్ళి ఆ అవకాశాన్ని పొందారని దాని అర్థం. ఓకే, దాన్ని గుర్తించేవాడు గుర్తిస్తున్నాడు, ఈడ అనే ఉంది. బట్ జరుగుతుంది, వెరీ హ్యాపీ. బట్ కానీ ఇందులో కూడా కొన్ని ఇన్స్పిరేషన్ వర్డ్స్ ఏంటంటే, నాకేమన్నా షారుఖ్ ఖాన్ది ఒక లైన్ ఉంటుంది. ఆ లైన్ ఏముంటుందంటే ఇలానే ఒక ఇంటర్వ్యూలో, నలుగురు చేస్తున్న పని నువ్వు కాకుండా ఏదో మంచి పని చేస్తూ సక్సెస్ఫుల్గా డిఫరెంట్గా నీ మీదే ప్రొజెక్షన్ ఉండాలి, నువ్వే టాప్లో ఉండాలి అని ఒక గమ్యాన్ని నువ్వు ఎంచుకున్నప్పుడు కొన్ని నీ లైఫ్లో ఖచ్చితంగా సాక్రిఫైస్ చేయాలి. అది డబ్బు అయి ఉండొచ్చు, టైం అయి ఉండొచ్చు, యవ్వనం అయి ఉండొచ్చు, ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, ఫ్యామిలీ అయి ఉండొచ్చు. వీటిలో ఏదో ఒకటి సాక్రిఫైస్ ఏదో కాదు, ఇవన్నీ సాక్రిఫైస్ చేస్తేనే నువ్వు గుంపులో గోవిందా కాకుండా నీకంటూ స్పెషల్ వాయిస్ ఉంటుంది. సో నువ్వు ఆ స్పెషల్ వాయిస్లో ఉన్నావు అంటే ఇలాంటి ఖచ్చితంగా సాక్రిఫైస్ చేయాల్సిందే. ఆ సాక్రిఫైస్ చేయనప్పుడు నీకు సక్సెస్ ఏముంటుంది?
అంటే అందరూ వెళ్ళే దారిలోనే వెళ్తే నువ్వు అలానే ఉంటావు. నువ్వు డిఫరెంట్ పాత్ ఎన్నుకున్నప్పుడు నువ్వు కొన్ని వదిలేయాల్సి వస్తుంది. సో నేను కూడా అలానే అనుకున్నా, ఓకే నేను సినిమాల్లో కొంచెం అంతో ఎంతో సక్సెస్ఫుల్గా ఉన్నాను కాబట్టి వీటిని ఏమైనా సాక్రిఫైస్ చెయ్యాలేమో అని మెంటల్గా అదొక ప్రిపరేషన్. ఓకే.